హాయ్ ఫ్రెండ్స్, మదనపల్లి జిల్లా అయింది. చాలా సంతోషము. జిల్లా అయినందుకున మదనపల్లికి ఎంతగానో డబ్బు శాంక్షన్ అయిందంటున్నారు. ఆ డబ్బు పక్కదో పట్టక ముందుగానే మదనపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు, కాలువ సమస్యలు ఉన్నాయి. మన మదనపల్లి బీకేపల్లిలో జిల్లా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల దగ్గర కాలువలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి, రోడ్లు సరిలేవు, పిల్లలు నడిచేటప్పుడు కింద మీద పడుతున్నారు. ఈ విషయాన్ని నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకొని అక్కడ కాలువలు రోడ్లు రెడీ చేయాలి. చూడండి, ఇక్కడ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మామూలుగా మనిషి నడిచి వెళ్ళాలంటేనే కష్టమవుతుంది. అక్కడ 4-5 వీధులు ఉన్నాయి స్కూల్ ఎదురుగా. ఆ వీధుల్లో రోడ్లు లేవు, కాలువలు లేవు. దోమలు, ఆ పాములు, అవేంటంటే కప్పలు, ఇలాంటివి ఏంటంటే పనికిరాని వస్తువులు, తొండేకులు తిరుగుతున్నాయి. మనుషులు తిరగాలంటే భయపడుతున్నారు. చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన బీకేపల్లి ఎంత అభివృద్ధి చెందాలంటే నిజంగా మదనపల్లిలో ఆ రోజుల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన స్థలం అది. అక్కడ కొన్ని చోట్ల రోడ్లు వేసినారు, కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు. కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. కానీ ఇండ్లు కట్టేటప్పుడు అవన్నీ పడగొట్టేశారు వీళ్ళు. ఇండ్లు కట్టేటప్పుడు చాలామంది ఇప్పుడు అక్కడ ఇండ్లకు పన్నులు కట్టారు, పన్నులు కడుతున్నారు. కుళాయిలు శాంక్షన్ అయినాయి, కుళాయి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. కావున ఈ విషయాన్ని నాయకులు కానీ అధికారులను పట్టించుకొని మదనపల్లి జిల్లా కోసం శాంక్షన్ అయిన డబ్బుల్లో అవి పక్కదో పట్టకముందే చాలా సమస్యలు ఉన్నాయి. మదనపల్లిలో చాలా చోట్ల రోడ్లు, కాలువలు ఇవన్నీ చాలా దెబ్బతిన్నాయి. ముందుగా ఇవన్నీ రెడీ చేయాలని చెప్పి ప్రజలు నేను ముఖ్యంగా కోరుకుంటున్నాము.